హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో, నా కౌశలం ఎగ్జామ్‌లో లైవ్ పేపర్ మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఏమేం క్వెషన్స్ అడిగారు, దానికి ఎలా ఆన్సర్ చేయొచ్చనేది ఆల్రెడీ చూపించాను కదండీ! సో, మనం ఏం చెప్పుకున్నాం, మాక్సిమం వీలైనంత వరకు కూడా నాకు తెలిసిన వాళ్ళ పేపర్స్ తీసుకొని లైవ్ పేపర్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తానని చెప్పాను కదా! సో, ఈరోజు ఇంకొకళ్ళ పేపర్ చూద్దాం. వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో ఏం క్వెషన్స్ అడిగారు, వాటికి ఎలా ఆన్సర్ చేయాలనేది ఈరోజు చెక్ చేద్దాం. సో, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఇక్కడ వ్యూ రిజల్ట్స్ చెక్ చేస్తున్నా. సో, ఇక్కడ వీళ్ళకి అడిగిన క్వెషన్స్ ఇవి 3 అడిగారు. డిస్క్రైబ్ ఎ రీసెంట్ కన్వర్జేషన్ యూ హ్యాడ్ విత్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ కొలీగ్. కెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ న్యూ యూ లెర్న్డ్ దిస్ వీక్. టెల్ మీ అబౌట్ ఎ సిట్యుయేషన్ వేర్ యూ హెల్ప్డ్ సమ్‌వన్ రీసెంట్లీ. సో, ఇలా 3 క్వెషన్స్ అడిగారు. వీటికి మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వెషన్. డిస్క్రైబ్ ఏ రీసెంట్ కాన్వర్జేషన్ యూ హ్యాడ్ విత్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ కొలీగ్. మీ ఫ్రెండ్‌తో కానీ, కొలీగ్‌తో కానీ రీసెంట్‌గా జరిగిన కాన్వర్జేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సో, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి కాబట్టి, మనం చిట్ చాట్ చేస్తున్నట్టుగా కాకుండా, మన కెరీర్ గ్రోత్ కోసం మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఆన్సర్ ఇవ్వాలి. దానికోసం మనం ఎలా చెప్పొచ్చు? ఐ రీసెంట్లీ డిస్కస్డ్ అబౌట్ మై కెరీర్ గోల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ విత్ ఎ క్లోజ్ ఫ్రెండ్ విచ్ మోటివేటెడ్ మీ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో, రీసెంట్‌గా నేను నా క్లోజ్ ఫ్రెండ్‌తో నా కెరీర్ గోల్స్ గురించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేశాను. అది నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మోటివేట్ అయ్యింది. మై ఫ్రెండ్ టోల్డ్ మీ అబౌట్ వేరియస్ కోర్సెస్ టు లెర్న్ అండ్ టు గ్రో ఇన్ ఐటీ ఇండస్ట్రీ. నా ఫ్రెండ్ నాకు ఐటీ ఇండస్ట్రీలో గ్రో అవ్వడానికి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని కోర్సెస్ నేర్చుకోమని సజెస్ట్ చేశాడు అని చెప్తున్నా. లేదు అంటే ఇంకోలా ఎలా చెప్పొచ్చు? ఐ రీసెంట్లీ డిస్కస్డ్ అబౌట్ లెవెలింగ్ అప్ మై కెరీర్ విత్ ఎ క్లోజ్ ఫ్రెండ్. నేను రీసెంట్‌గా నా క్లోజ్ ఫ్రెండ్‌తో నా కెరీర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడం గురించి డిస్కస్ చేశాను. వి టాక్డ్ అబౌట్ ద స్కిల్స్ ఐ నీడ్ టు బిల్డ్. నన్ నా స్కిల్స్ గురించి, అంటే నేను ఎలాంటి టైప్ ఆఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలో, ఎలాంటి టైప్ ఆఫ్ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోవాలి అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. హి ఈస్ ఆల్వేస్ పుషింగ్ మీ టు ఫోకస్ ఆన్ మై వీక్‌నెసెస్. అతను ఎప్పుడూ కూడా నా వీక్‌నెస్ మీదే ఫోకస్ చేసి నన్ను పుష్ చేస్తాడు. ఇంక్రీజ్ చేయడానికి పుష్ చేస్తాడు అని. హి ఈస్ బిగ్ ఆన్ ఆన్‌లైన్ కోర్సెస్ అండ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్. అతడు ఆన్‌లైన్ కోర్సెస్‌లో అలాగే నెట్వర్కింగ్ ఈవెంట్స్‌లో గొప్పవాడు. బిగ్ అంటే అతను బాగా అందులో చురుకైనవాడు, తెలిసినవాడు అనేసి. సో, ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దట్. సో, అతని సజెషన్ తీసుకొని నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఐ యామ్ ఫీలింగ్ మోటివేటెడ్ నౌ. నాకిప్పుడు మోటివేట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఇలా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వెషన్. కెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ న్యూ యూ లెర్న్ దిస్ వీక్. మీరు ఈ వీక్‌లో నేర్చుకున్న దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సో, ఏం నేర్చుకుంటాం? జనరల్‌గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకున్నట్టు, లేదన్నా లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు, మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు, లేదా ఏదైనా ఒక టూల్ నేర్చుకున్నట్టు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, అక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని గురించి చెప్పొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా కొన్ని ఇచ్చాను. దిస్ వీక్ ఐ లెర్న్డ్ ఎ న్యూ సాఫ్ట్‌వేర్. సో, సాఫ్ట్‌వేర్ అనొచ్చు, లేదా ఏ లాంగ్వేజ్ ఆర్ ఏ కుకింగ్ టెక్నిక్ ఆర్ ఎనీ ఎయిడ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నదేంటి? ఏఐ కాబట్టి ఏదైనా ఒక ఏఐ టూల్ నేర్చుకున్నట్టుగా చెప్పొచ్చు. అది కూడా దేని ద్వారా? ఆన్‌లైన్ ట్యుటోరియల్స్. అంటే మీరు ప్రెజెంట్ అంతా కూడా ఎక్కువ ఆన్‌లైనే కదా నేర్చుకునేది. అయితే ఆన్‌లైన్ అని చెప్పొచ్చు. లేదు, బయటికెళ్ళి నేర్చుకునేదైతే టేకింగ్ ఏ క్లాస్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మనం ఏమని రాసాం? దిస్ వీక్ ఐ లెర్న్డ్ ఎ న్యూ సాఫ్ట్‌వేర్ ఆర్ ఏ లాంగ్వేజ్ ఆర్ ఏ కుకింగ్ టెక్నిక్ ఆర్ ఎనీ ఏఐ టూల్ త్రూ ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ ఆర్ ఏ టేకింగ్ క్లాస్. దిస్ స్కిల్ ఇంప్రూవ్స్ మై నాలెడ్జ్, ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ. ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల నాకేమైంది? నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. అలాగే నా ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ కూడా ఇంక్రీజ్ అయింది. బై కంటిన్యూయస్లీ లెర్నింగ్ న్యూ థింగ్స్ వి డెవలప్ ఏ గ్రోత్ మైండ్ సెట్ అండ్ బికమ్ మోర్ అడాప్టబుల్, రెసిలియంట్ అండ్ ఓపెన్ మైండెడ్. కంటిన్యూయస్‌గా మనం ఏదైనా నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? మన మైండ్ సెట్ అనేది గ్రో అవుతుంది. అలాగే దాని ద్వారా మనం ఏమవుతాం? అడాప్టబుల్ అంటే అనుకూలంగా, అక్కడ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనం అనుకూలంగా మారుతాం. రెసిలియంట్ అండ్ ఓపెన్ మైండెడ్. రెసిలియంట్ అంటే ఏదైనా జరిగినప్పుడు దాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగే శక్తి మనకి రావడం. సో, రెసిలియంట్‌గా ఉండగలుగుతాం. అలాగే ఓపెన్ మైండెడ్‌గా కూడా మారగలుగుతాం. సో, కంటిన్యూయస్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్ యాడ్ చేసాం. ఓకే, ఇలా చెప్పొచ్చు. ఓకే, థర్డ్ క్వెషన్. టెల్ మీ అబౌట్ ఎ సిట్యుయేషన్ వేర్ యూ హెల్ప్డ్ సమ్‌వన్ రీసెంట్లీ. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే రీసెంట్‌గా ఆ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సో, నేను కామన్‌గా అందరికీ యూజ్ అయ్యేలా ఇచ్చాను. మీకు ఏదైనా హెల్ప్ చేసుంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ నేనేమి ఇచ్చా అంటే, ఐ రీసెంట్లీ హెల్ప్డ్ వైల్ ఐ వాస్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఐ సా ఎన్ ఎల్డర్లీ లేడీ స్ట్రగ్లింగ్ టు క్యారీ హర్ హెవీ బ్యాగ్స్. సో, రీసెంట్‌గా నేను ఒక హెల్ప్ చేశాను. ఎప్పుడంటే నేను బయట నుంచి ఇంటికొస్తున్నప్పుడు, తిరిగొస్తున్నప్పుడు నేను ఒక పెద్దామెను చూశాను. ఆ పెద్దావిడ తన క్యారీ బ్యాగ్స్, అంటే పెద్ద పెద్ద హెవీ బ్యాగ్స్ ఉన్నాయి. అవి మోయలేక స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను ఆవిడని చూసి ఆవిడకి హెల్ప్ చేయాలనుకున్నా. సో, ఆవిడ ఎలా కనిపిస్తుంది? షీ లుక్డ్ టైర్డ్ అండ్ వాస్ హావింగ్ డిఫికల్టీ వాకింగ్.
సో, ఆమె చూడడానికి చాలా నీరసంగా ఉంది. అలాగే నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది. ఐ క్విక్‌లీ వెంట్ టు హెర్ అండ్ ఆఫర్డ్ టు హెల్ప్ క్యారీ హెర్ బ్యాగ్స్. సో, నేను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, నేను ఆమె బ్యాగ్స్ మోస్తాననేసి చెప్పాను. షీ ఫెల్ట్ హ్యాపీ అండ్ గేవ్ మీ దోస్ బ్యాగ్స్ టు క్యారీ. ఆమె వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ బ్యాగ్స్‌ని మోయడానికి నాకిచ్చింది. సో, అక్కడ ఏం చేసాం, జనరల్‌గా ఒక పెద్ద ఆవిడకి మనం హెల్ప్ చేస్తున్నట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఇలా కాకుండా ఇంకా చాలా రకాలుగా చెప్పొచ్చండి. మీకేదైనా ఎవరికైనా హెల్ప్ చేసుంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేదు అంటే ఎవరికైనా మనీ కావాల్సొచ్చి మనల్ని అడిగితే హెల్ప్ చేసినట్టు చెప్పొచ్చు. లేదా ఫ్రెండ్ ట్రబుల్‌లో ఉంటే హెల్ప్ చేసినట్టు చెప్పొచ్చు. రోడ్ సైడ్ ఫుడ్ ఫుడ్ పంచుతా ఉంటాం కదా! అలా చేసినట్టు చెప్పొచ్చు. లేదా ఆర్ఫిన్స్‌కి ఏదైనా డొనేట్ చేసినట్టు. ఇలా డిఫరెంట్ మీకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పొచ్చు. ఇది కామన్‌గా అందరికి యూజ్ అయ్యేలా ఒకటిచ్చాను. ఓకే. అర్థమైంది కదండీ! మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోకండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.